నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు నందు ఈరోజు ఉదయం నూతన సంవత్సర సందర్భంగా గౌతమ బుద్ధ వాకర్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకల కార్యక్రమాన్ని గౌతమ్ బుద్ధ వాకర్స్ ఫౌండర్ అరవరాయప్ప గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ బుద్ధ వాకర్స్ సెక్రటరీ కెవి రమణయ్య, స్వతంత్ర పార్క్ మెయింటెనెన్స్, పినాకిని లయన్స్ క్లబ్ సభ్యులు కోట రమేష్, దయాకర్ రెడ్డి, గోపి, శ్రీనివాసులు రెడ్డి, స్వతంత్ర పార్క్ గౌతమ్ బుద్ధ వాకర్స్ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. నెల్లూరు పుర ప్రజలకి స్వతంత్ర పార్క్ వచ్చే వాకర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఆయురారోగ్యాలతోటి అందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈ శుభాకాంక్షలు లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని మరియు గౌతమ్ బుద్ధ అసోసియేషన్ తరఫున అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాకర్స్ అసోసియేషన్ స్వతంత్ర పార్క్ నెల్లూరు తరఫున నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈ 2020 సంవత్సరంలో మన వాకర్ సభ్యులందరూ, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో అన్ని విధాల ఆ దేవుని కృప వలన అందరూ బాగుండాలని కోరుకుంటూ తెలియజేస్తాం. స్వతంత్ర పార్కులో జరుగుతున్నటువంటి గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రపంచానికి మరి శాంతి ప్రవచనాలని ప్రవచించినటువంటి గౌతమ బుద్ధుని యొక్క సూక్తులని పాటించాలని, ప్రతి ఒక్కరూ శాంతి సౌఖ్యాలతో ఉండాలని, ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుతంగా ఎలాంటి యుద్ధాలు లేకుండా శాంతి సౌఖ్యాలతో ప్రజలందరూ కూడా సుఖంగా జీవించాలని బుద్ధుడు బోధించినటువంటి బౌద్ధ సిద్ధాంతాలని దేశాలన్నీ కూడా ఆచరిస్తున్నాయి. మరి మనందరం కూడా బుద్ధుని యొక్క ప్రవచనాలని, బుద్ధుని యొక్క పంచశీల సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని మనవి చేసుకుంటూ జై భీమ్. ఒక్క మాట, స్వతంత్ర పార్కు ఉన్న గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ కి మరియు నెల్లూరు పుర ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం అందరం కలిసి బౌద్ధ సిద్ధాంతాలని, అంటే త్రిశరణాలే కావచ్చు, పంచశీలాలే కావచ్చు, ఇవన్నీ మనం అనుసరిస్తూ సర్వ సౌఖ్యంగా జీవించాలని కోరుకుంటున్నాం. అంతేకాదు ప్రపంచ పర్యటంగా ఎవరు కూడా ఎలాంటి ఈతి బాధలు లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదినాభివృద్ధి చెందుతూ ఆశిస్తున్నాను. నా పేరు అరవరాయప్ప, గౌతమ్ బుద్ధ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. భారతదేశ చరిత్రలో గౌతమ్ బుద్ధ వాకర్ అసోసియేషన్ పెట్టడమే ఒక చాలా గొప్ప విశేషం. భారతదేశంలో కుల మతాలకి అతీతంగా ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నవాడు, ప్రజలందరూ మంచి మనసుతో ప్రకృతిని ప్రేమిస్తూ దేశాలు ఉండకుండా, వీర్షలు ఉండకుండా, అహంకారం ఉండకుండా బుద్ధుడు చెప్పిన ఆ బుద్ధ పంచశీలాలు కానీ ఎవరైనా వింటే, పంచశీలాలంటే సపరేట్ అనేది ఏమీ కాదు, మానవుడు జీవించడానికి ఒక మనుగడ. అత్యాశకు పోయి కోరికలు పెంచుకొని తనకు తను జబ్బులు తెచ్చుకొని తనకు తను ఎవరు లేక ఒంటరి వాడై అసలు నేను ఎందుకు పుట్టానా, ఎందుకు చచ్చిపోతున్నానా అని తెలియని మనిషికి బుద్ధుడు జ్ఞానం చెప్పాడు. ఇంకేమీ లేదు. దేవుడు, లోకం, పరలోకం, ఈ లోకం ఏమీ లేదు. ఒకటే, మానవుడికి జీవించడానికి ఎలాంటి జీవించాలి, మానవుడు ఏమి తినాలి, ఎలా నిలబడాలి, ఎలా ఉండాలి,
తన బిడ్డలు ఎలా చూసుకోవాలి, భార్యను ఎట చూసుకోవాలి, సమాజాన్ని ఎట చూసుకోవాలని అంత గొప్ప సందేశం ఇచ్చిన మహనీయుడు బుద్ధుడు సన్నిధిలో మేము చెప్తున్నాం. దయచేసి గౌతమ బుద్ధుణ్ణి విగ్రహాలు పెట్టుకుంటే మీ ట్రస్ట్ పోదు. బుద్ధుణ్ణి చదివితే, బుద్ధుణ్ణి అనుసరిస్తే మీరు, మీ బిడ్డలు, మీ జీవితాలు మారుతాయి. ప్రపంచం సుఖంగా ఉండాలంటే భారతదేశమే కాదు, బుద్ధిజం ఉన్న ప్రతి దేశంలో చూడండి తగులు ఉండవు, గొడవలు ఉండవు. కారణం ఏంటంటే బుద్ధిస్టులు ఎవరితో గొడవ పెట్టుకోరు. గొడవ ఎందుకు పెట్టుకోరంటే వాళ్ళు ప్రకృతి ప్రేమికులు. తన ప్రేమించుకుంటూ సమాజాన్ని ప్రేమిస్తారు. తను ఎప్పుడైతే ప్రేమించుకుంటూ సమాజాన్ని ప్రేమిస్తాడో వాళ్ళే మనకి కావాలి. అలాంటి మార్గాన్ని మనం ఎత్తుక్కుందాం. అందరమీ ప్రశాంతమైన జీవితాన్ని తన బిడ్డలతో, తన కుటుంబంతో, తన సమాజంతో, అందరితో సమాధానంగా ఉండి మన జీవితాన్ని సుఖమయం చేసుకుందామంటే బుద్ధుడి మార్గంలో నడుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.